హలో అందరికీ ఈరోజు జొన్న రొట్టెలను ఈజీగా ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. ముందైతే స్టవ్ మీద నీళ్లు కాగబెట్టుకోవాలి. కాగబెట్టిన నీళ్ళతోని కొంచెం ఒక గిన్నె తీసుకొని దాంట్లో పిండి పోసుకొని కాగబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా వాటితోని కొన్ని పోసుకుంటూ స్పూన్ తోటి కలుపుకోవాలి. ఫస్ట్ అయితే మొత్తం వేడి నీళ్ళతో కలుపుకుంటే పిండి రొట్టెలు ఇంకా చాలా బాగా వస్తాయి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ స్పూన్ తోటి కలుపుకొని తర్వాత చేయితోటి మెల్లమెల్లగా కలుపుకోవాలి. వాటర్ అంతా మసలాల్సిన అవసరం లేదు, జస్ట్ గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ చేతులు కాలుతాయి కదా. ఈ పిండిని ఎక్కువసేపు కలుపుకోవాలి, ఎందుకంటే పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే రొట్టెలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి, అంత బాగా వస్తాయి అనమాట. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు పిండి చాలాసేపు ఇట్లా మెత్తగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న పిండిని అంతా పక్కగా పెట్టుకొని కొంచెం కొంచెం తీసుకొని బాల్స్ లాగా చేసుకొని పీట మీద కొంచెం పిండి ఎక్కువ కొంచెం పొడి పిండి ఎక్కువ పోసుకోవాలి. ఒక పీట తీసుకొని ఈ పిండి బాల్లా ఉన్న పిండిని మనం చేతులతోటే కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే కొంచెం రొట్టెలాగా చేసుకొని ఈ విధంగా రొట్టెకి చెయ్యి అడ్డం పెడుతూ ప్రెస్ చేసుకోవాలన్నమాట. చెయ్యి అడ్డం పెట్టుకోకుండా చేసుకుంటే రొట్టె అనేది విచ్చుకుంటుంది, అంటే అంత రొట్టె అనేది రాదన్నమాట. రొట్టె రాదు, పెద్దగా కూడా రాదు. అందుకని ఇట్లా చెయ్యి అడ్డం పెట్టి చేసుకుంటే రొట్టెలు మనకి ఎంత పెద్దగా అయినా వస్తాయి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే కొంచెం పొడిపిండి ఎక్కువ వేసుకోండి. చిన్నగా ఫస్ట్ స్టార్టింగ్ అయితే చిన్నగా చేయడానికి ట్రై చేయాలి. మరి ఒక్కటేసారి ఇంత పెద్దగా రావాలని అంటే రాదు. ఇట్లా రొట్టె మొత్తం అయిపోయిన తర్వాత మూత తీసుకొని ఆ మూత సహాయంతో ఆ మూత పైన రొట్టె వేసుకొని అప్పుడు కొంచెం పైన పిండి ఉంటుంది కదా, పొడి పిండి, అదంతా తుడిచేసి పెంక మీద వేసుకోవాలి. రొట్టె కొంచెం కాలిన తర్వాత ఒక 30% కాలిన తర్వాత రొట్టె మీద నీళ్లు చల్లుకోవాలి. నీళ్లు చల్లుకుని ఒక 2 minutes ఉంచుకొని రెండో వైపుకు తిప్పుకోవాలి. ఈ రొట్టెలు అనేటివి మందంగా ఉండే పెంకల పైన చేసుకుంటే మంచిగా వస్తాయి, లేదంటే తొందరగా మాడిపోతాయి. లేదంటే సిమ్లో పెట్టి చేసుకోండి. ఇట్లా రెండు వైపులు వెంటనే తిప్పుకుంటూ కాల్చుకుంటే రొట్టె అనేది మాడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. జొన్న రొట్టెలు చేయడం అంత కష్టం ఏం కాదు, ఈజీగా చేసుకోవచ్చు నేర్చుకుంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.